సాగర్ 26 గేట్లు ఎత్తిన అనంతరం విద్యుత్ దీపకాంతులు నాగార్జున సాగర్ హొయ్యలు కనిపిస్తూ ఉన్నాయంటూ ఒక వార్త. నిన్న ఇక్కడ సాగర్ సంబరం గేట్లెత్తి నీరు విడుదల చేసిన మంత్రులు కృష్ణమ్మకు సారె సమర్పిస్తున్న మంత్రి ఉత్తమ్ లక్ష్మణ్ అంటూ ఒక వార్తను చూస్తాను. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యేది ఉంటే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అలిగి వెళ్ళిపోయిందట. బేగంపేట ఎయిర్పోర్ట్కి 9 గంటల వరకాల రావాలి, వెంకరెడ్డిని రమ్మన్నాడట. తర్వాత అడ్లూరు లక్ష్మణ్ని 9 గంటల వరకు రావాలి, మనం వెళ్ళిపోవాలని చెప్పిందట. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 10 గంటల దాకా రాలేదట. సో మరి మమ్మల్ని 9 గంటలు రాకపోతే నీ కోసం ఎంతసేపు వెయిట్ చేయాలని చెప్పి కొద్దిగా 1-2 బూతులు తిట్టుకుంటూనే పోయిందట. నేను రానుపో అని చెప్పి అలిగి వెళ్ళిపోయిందట కోమటిరెడ్డి వెంకట. అదే రామచంద్రరావు మాట్లాడాడు ఆయన. వీళ్ళిద్దరి మధ్యలో కంబము తర్వాత ఈ నేతల మధ్యలో కొట్లాట అవుతుందని మాట్లాడుతుంది ఆయన రామచంద్రరావు. ఈ బీజేపీ నేత రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం నేతలు నల్గొండ నేతలతోనే తలకాయ నొప్పి ఉందనేది మాట చెప్తాను. రేవంత్ రెడ్డికి ఉందని. రైట్. ఇక్కడ హెలికాప్టర్ పంచాయతీ. ఈ హెలికాప్టర్ ఏంది? ఈ హెలికాప్టర్ ఏమనుకన్నా అమ్మనన్న అమ్మురి, లేకపోతే ఏమనుకన్నా ఇచ్చేరి. ఈ హెలికాప్టర్ లొల్లి మామూలు లొల్లి కాదు. నేను కూర్చుంటా అంటే నేను కూర్చుంటా గీడికి హెలికాప్టర్ ఎందుకంటే నాగార్జున సాగర్ కాదా, ఇది వరకు శ్రీకాకుళం దాకా బండ్ల మీద పోయిరు. ఎస్ అవును, కర్లనే పోయిరు. ఈ నాగార్జున సాగర్ కు ఏది హెలికాప్టర్లు వేసుకపోయి ఈ భువనగిరికి హెలికాప్టర్. మొన్న ముఖ్యమంత్రి గారు అయితే ఈ బేగంపేటకేని మొన్న మా మండలానికి 35-40 కిలోమీటర్లు ఉంటుంది, ఆడికి హెలికాప్టర్ వేసుకొని వచ్చాడు. ఈ హెలికాప్టర్తో వచ్చింది బాధ తెలంగాణ రాష్ట్రంలో. ఈ హెలికాప్టర్ నా ఆర్ఎన్బికి సంబంధించిందని ఆయన అంటాడు, నా అంటే నన్ను ఎక్కనియరా అండి. ఈ హెలికాప్టర్ పంచేది ఏందో ఎవరికి అర్థమవుతుంది. నిన్న జరిగింది సాగర్లో నీళ్లు విడుదల చేశారు.